అంతే కదా కదా. లేకపోతే దావీదు ఇప్పుడు ఎంత 400 మందితో వస్తున్నాడు, ఏమి ఎదురుకోలేదు, ఏమి ప్రాధేయపడలేదు. దావీదు డైరెక్ట్ ఎక్కడికి వస్తాడు? నాబాలు దగ్గరికి. వీళ్ళు 400 మంది, వీడికి 400 మంది కూడా అవసరం లేదు కదా. అవసరం ఉందా? ఒక దావీదు కూడా ఎందుకు, పని వాళ్ళు ఒకటిసారి కొట్టి చంపేస్తాడు. అందుకని ఇది అనుకున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాడు. ఏమేమో అది తెలిస్తే కూడా వస్తాడని, తెలిసినా వస్తాడు అనుకుని ఏమేందంటే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి బ్రతిలాడుతుంది. ఏమన్నా తెలుసమ్మా? అతని పాదాలు, దావీదు పాదాలు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము అన్నది. అయ్యా అయ్యా వాడు కాదు, ఆ బిత్తరుడు కాదు, వాడు కాదయ్యా, నేను అనుకోయ్యా, నా తప్పు నాదనుకోయ్యా. అయ్యా నా తప్పు కాదయ్యా, ఆ జోలు వద్దులయ్యా, వదిలేయ్యా, నన్ను బట్టి నాదనుకో, నేనే తప్పు చేసిన అనుకో, ఏదో ఆడబిడ్డనయ్యా, అడుగుతున్నానయ్యా, క్షమించు, నా మొఖం చూడయ్యా, నా మొఖం చూడు అయ్యా, నా మొఖం చూడయ్యా. ఎవరిని అడుగుతుంది? నా మొఖం చూడయ్యా. నా మొఖం చూసి ఎవరిని? నా బాధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎవరిని కాపాడుతున్నారయ్యా? మరి నువ్వేం చేస్తావు? దెప్పుతావు, దెప్పేస్తావు. స్త్రీ లేకపోతే పురుషుని పని అధోగతి. పురుషులు లేకపోతే కూడా అది వేరే సంగతి. స్త్రీ ఉందనుకో, ఎందుకు అంటే స్త్రీ ఉందనుకో, పిల్లల దగ్గర ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఎక్కడ సరే పని చేసుకోలేని సరే బ్రతకగలుగుతుంది. అదే భార్య చనిపోతే భర్త పరిస్థితి ఏంటి? చెప్పండి. నా భార్య నిజంగా, నేను చెప్తాను కదా, నా భార్య లేకపోతే నేను చనిపోయేవాడిని. ప్రేమ అంటే భార్య భర్త మీద చూపించింది. భర్త కొన్నిసార్లు కఠినంగా, మనమైనా కఠినంగా మాట్లాడతాం, కానీ స్త్రీ ఎదురు మాట్లాడలేదు. కొట్టినా ఏడుస్తుంది ఏమో తప్ప, కన్నీళ్ళు పెట్టుకుంటుంది తప్ప, అన్నా కానీ ఓర్చుకుంటుంది తప్ప తిరిగి హిందువులు అందుకే స్త్రీ అంటే భూమితో పోలుస్తారు. వాళ్ళు భూమితో పోలుస్తారు. ఎందుకో తెలుసా? భూదేవికి ఉన్నంత సహనం. భూమి అంటే మనది కాదు, మన బైబిల్ కాదు, కానీ హిందువులు వాళ్ళని ఎక్కడో అంటారు, భూమి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, వ్యభిచారుల్ని, పాపం చేసేవాళ్ళని, హంతకుల్ని, ఇలాంటి వాళ్ళని, ఎంతమందిని, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, కిరాతకుల్ని, ఎంతమందిని కూడా భరిస్తూ ఉంటుంది. నిజం, కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. నిజమే. భూమి ఆ ఓర్పు, ఆ భూజాత అంత ఓర్పు, ఆ సహనం కలిగి ఉంటుంది కాబట్టి అందరిని భరిస్తుంది. అందుకే భూజాతని స్త్రీతో పోలుస్తుంది. స్త్రీ కూడా అంతే ఓర్పు. నువ్వు తిట్టిద్దాం, పడితే, కొడితే కొట్టిద్దాం, తన్నులు తింటుంది, పెడితే తింటుంది, పెట్టకపోతే పస్తుంటుంది, ఎన్నిటికీ ఓర్చుకుంటుంది. అలాగే నువ్వు కష్టంలో ఉంటే ఊరుకోదు, ఏడుస్తుంది. నీకన్నా ముందు ఏడ్చేది, నీకన్నా కష్టాన్ని అనుభవించేది, నీకన్నా వేదన అనుభవించేది స్త్రీయే. నాకు హార్ట్ ఆపరేషన్ చేసి నేను ఆసుపత్రిలో ఉంటే, ఆసుపత్రి ఇంకా ఆపరేషన్ చేయాల, ఆసుపత్రి మీరు ఉషాములపూడి అని హైదరాబాద్లో ఉంటుంది. పిల్లలందరూ ఒక చోట ఉంటే ఒక్కతే వెళ్ళిపోయి ఎక్కడ హాస్పిటల్ ప్రాంగణంలో చివరి గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర కూర్చొని ఏడ్చి ఎప్పుడు వస్తాడు, ఆపరేషన్ అయిందో లేదో, ఇప్పటికి 3 గంటలైంది, ఏ వార్త వినాల్సి వస్తుందో.
కర్మగారి లేడు అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏం చెప్పండి ఒకసారి? పట్టుకోగలుగుతారా? ఆ వార్త వినడానికి కూడా గేటు దగ్గర కూర్చొని ఉంటే మా పెద్ద అబ్బాయి వచ్చి అమ్మా నాన్నకి ఆపరేషన్ సక్సెస్ అంటమ్మా అని చెప్తే ఎంత ఆనందపడిందంటే కళ్ళం నీళ్ళు దూచుకొని ముఖం ఇంతలా వాసన. మీరు వెళ్ళి చూడొచ్చమ్మా అని చెప్పినప్పుడు నేను మత్తులో ఉన్నాను, వచ్చింది దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఇప్పుడు ఆనందపడి ఎంత ఆనందపడిందంటే అందరినీ వదులుకొని మన దగ్గరకు వస్తుందంటే అమ్మని నాన్నని అయిన వాళ్ళని రక్త సంబంధాన్ని పుట్టింటిని ఊరిని అన్నీ విడిచిపెట్టి ఎక్కడో కదా ఏదో తెలియనటువంటి కొత్త వ్యక్తి దగ్గరకు వచ్చి తన జీవితాంతం నీ దగ్గర పడి నీ పిల్లలకి నీ ఇంటికి నీ ఇంటి పేరు మార్చుకొని. స్త్రీని ఎంత చెప్పాలి? స్త్రీ లేకపోతే పురుషుడి మనుగడ లేదు. దేవునికి స్తోత్రం. ఈ నాబాలు విషయంలో అదే, నాబాలు రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడిందో తెలుసండి. నాబాలు రక్షించుకోవడానికి వెళ్ళిపోయి అంటుంది, ఈ తప్పు ఎవరిదంట? అయ్యా ఆయన కాదు, నాది తప్పు, నాదనుకో.